ఏర్పడుతుంది, మరొక పక్క ఆలోచనలు తొలగిపోతాయి. నేను తరచూ చెప్పినట్లు శక్తి వలయం ఏర్పడుతుంది. ఆ వలయం ఏర్పడినప్పుడు ఆ క్షణమే అతీత చైతన్యానికి దారి చూపిస్తుంది. ఇది నిగూఢ రహస్యాలు అనే ఓషో పుస్తకం నుంచి చెప్పబడింది. ఈ పుస్తకం మొత్తం కూడా ఈ టాపిక్ మీద చాలా వివరంగా, చాలా లోతుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా అంశాలున్నాయి, కావాలంటే మీరు తెలుసుకోవచ్చు. అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆయన చెప్పిందంటే గుడికి గోపురం కడతారు కదా, ఆ గుడి కట్టే విధానం అది ఎలా ఉంటుందంటే ఒక త్రికోణంలోకి కడతారు కదా. దానివల్ల ఏమైందంటే మనం ఏదైనా ఒక సౌండ్ చేసినా, ఒక మంత్రం ఉచ్చారణ చేసినా అది అక్కడికక్కడ శక్తిగా ఫామ్ అయ్యి మనకి మెడిటేషన్ బాగా కుదిరిద్ది అనేది ఆయన చెప్పదలుచుకున్న ఉద్దేశం. సేమ్ ఇదే ప్రాసెస్ పిరమిడ్లో కూడా జరుగుద్దన్నమాట. అంటే పిరమిడ్కున్న ఆకారం వల్ల వాళ్ళక్కడ శక్తి కేంద్రీకరించబడి శక్తి అనేది బయటికి వెళ్లకుండా అక్కడక్కడే ప్రసరించి మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పడానికి సహాయపడుద్ది అనేది వీళ్ళు చెప్తున్న పూర్తి అంశం. కొంచెం ఓషో చెప్పింది, ఈ పిరమిడ్లు చెప్పింది కొంచెం దగ్గర ఉంటుంది. సద్గురు చెప్పింది చాలా విరుద్ధంగా ఉంది. ఎందుకంటే ఆయన కేవలం శవాల్ని పెట్టడానికి మాత్రమే అన్నాడు. కానీ దీంట్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దాని కింద పడితే ఒక వస్తువు పాడవదనేది సైన్స్ ప్రకారంగా నిరూపించబడింది.